MSET short tricks. First question. The equation of the tangent to the curve root x plus root y is equal to root a at the point x1 y1 is. ఇలా ఇచ్చాడు అనుకోండి సింపుల్ ఫార్ములా x పవర్ m ప్లస్ y పవర్ n is equal to a పవర్ m ప్లస్ n at x1 y1 అయితే x by x1 పవర్ 1 మైనస్ n y by y1 పవర్ 1 మైనస్ n is equal to a పవర్ n. ఓకే, ఈ రెండు కంపేరింగ్ చేసుకోండి. కంపేరింగ్ చేసుకుంటే n ప్లస్లో ఏముందంటే 1/2 ఉంది, అంటే రూట్ ఎక్స్ అనగానే ఇది ఎక్స్ పవర్ 1/2 అనమాట. ఓకే, దేర్ ఫోర్ n is equal to 1/2. Therefore n is equal to 1/2. Therefore formula x by x1 power 1 minus 1/2 y by y1 power 1 minus 1/2 is equal to a power 1/2. Therefore x by x1 power half plus y by y1 power half is equal to a power 1 by half, मतलब 1/2 అండి. Therefore root x1 power half అంటే root x1 కింద రాసుకున్నాను, y by root y1 that is equal to root a. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద కర్వ్స్, రెండు కర్వులు ఇచ్చాడు, ఇంటర్సెక్ట్స్ ఆర్థోగనల్లీ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏంటంటే రెండు కర్వులు కానీ ఇదొక కర్వు ఇదొక కర్వు, ఈ రెండు కర్వులు ఆర్థోగనల్గా ఉంటే ఫార్ములా 1/a1 మైనస్ a2 is equal to 1/b1 మైనస్ b2, 1/b1 మైనస్ b2. దిస్ ఇస్ ద ఫార్ములా. అంటే ఈ కర్వ్ని కంపేరింగ్ చేసుకోవాలి, ఈ కర్వ్ని కంపేరింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ a1 ప్లస్లో 1/a² ఉంది, b1 ప్లస్లో 1/b² ఉంది, a2 ప్లస్లో 1/p² ఉంది, b2 ప్లస్లో మైనస్ 1/q² ఉంది. అంటే 1/a² మైనస్ 1/1/p². ఓకే, ఇలాగా. దేర్ఫోర్ ఈ వాల్యూ ఇక్కడికి వెళ్ళిపోతుంది, a² మైనస్ p² బై ఈక్వల్ టు b² ప్లస్ q². ఈ b² అంటే తీసుకెళ్తే a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు p² ప్లస్ q². నెక్స్ట్ క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫంక్షన్ ఇచ్చాడు, ఇంక్రీజింగ్ అన్నాడు. ఇంకా మీరు ఏం ఆలోచించకండి. ఇక్కడ సైన్ ఎక్స్ ముందే ఉంది ల్యాండా, కాస్ ఎక్స్ ముందే ఉంది 3, సైన్ ఎక్స్ ముందు 2 6. డెట్ కట్టండి. ఇంక్రీజింగ్ అన్నాడు కాబట్టి డెట్ గ్రేటర్ దాన్ 0. దేర్ ఫోర్ 6 ల్యాండా మైనస్ 6 గ్రేటర్ దాన్ 0, దేర్ ఫోర్ ల్యాండా గ్రేటర్ దాన్ 1. ఫార్ములా చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఎక్స్ బై బి, ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్. ఇంక్రీజింగ్ అంటే గ్రేటర్ దాన్ 0, డిక్రీజింగ్ అంటే లెస్ దాన్ 0. నెక్స్ట్ ఫార్ములా. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 6, దెన్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈజ్. ఇక్కడ చాలా సింపుల్. 6లో హాఫ్, ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తాడో దాన్ని రెండు పార్ట్స్ కింద చేయండి, ఆ రెండు ఈక్వల్గా ఉండాలి. ఓకే, సపోజ్ 6 ఇచ్చాడు, రెండు నెంబర్స్, ఆ రెండు నెంబర్లు 3 3 అనమాట, ఈక్వల్గా ఉండాలి. ఓకే, దేర్ ఫోర్ ఫార్ములా చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది టూ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ k, దెన్ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్సిమం ద నెంబర్స్ ఆర్ k/2. దేర్ ఫోర్ రెండు నెంబర్లు 3 వాడు ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్ మనకి, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈజ్ అంటున్నాడు. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ 3 × 3 ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్. ద వెక్టార్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ ఆల్ఫా విత్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ అండ్ 90 degrees విత్ z యాక్సిస్, దెన్ ద ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఒక వెక్టారు XYతో ఈక్వల్ యాంగిల్ చేస్తుంది ద ఆల్ఫా, అంటే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా, కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎందుకంటే ఇక్కడ కాస్ 90, ఓకే, జెడ్ యాక్సిస్ తోటి 90 degrees చేస్తుంది. కాస్ 90 అంటే 0 కదా. ఓకే, దేర్ ఫర్ ఫార్ములా ఏంటి, cos² ఆల్ఫా ప్లస్ cos² బీటా ప్లస్ cos² గామా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండు వాల్యూలు ఈక్వల్, అంటే cos² ఆల్ఫా ప్లస్ cos² ఆల్ఫా ఇది 0. దేర్ ఫర్ 2 cos² ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. దేర్ ఫోర్ cos² ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2, cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1/2, అంటే 45 135. నెక్స్ట్. ద రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా ఇచ్చాడు అనుకోండి. న్యూమరేటర్లో ఎక్స్ ముందు ఎంత ఉందో చూడండి. ఎక్స్ కోఎఫిషియంట్ ముందు 3 ఉంది, డినామినేటర్లో ఎక్స్ ముందు 2 ఉంది. దేర్ ఫోర్ డైరెక్ట్ ఫార్ములా రాసేయండి. ఫార్ములా ఆన్సర్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ 3/2 రాసేయండి. ఓకే, 3/2. ఫార్ములా చూసుకోండి. ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి ఇచ్చాడు, రేంజ్ కావాలంటే ఆర్ మైనస్ ఏ బై సి. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద వెక్టర్స్, 3 వెక్టర్లు ఇచ్చాడు, ఆర్ కోప్లనర్, దెన్ ఎక్స్, అందులో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు, అంటే ఇక్కడ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎప్పుడైతే కోప్లనర్ అన్నాడో బాక్స్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి, బాక్స్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఫార్ములా. దేర్ ఫోర్ దీన్ని డెట్ కట్టండి. 1 1 1 1 మైనస్ 1 2 అండ్ x మైనస్ 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు -2. మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్,
ఏబిసి ఇచ్చాడు ఆర్ 3 పాయింట్స్, దెన్ ద రేషియో ఇన్ విచ్ ద పాయింట్స్ సి డివైడ్స్ ఏబి ఎక్స్టర్నల్లీ. ఇక్కడ క్వశ్చన్లో ఏమవుతుందో చూసుకోండి, ఏబి ఇంటర్నల్, సి అనేది ఏబితో ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది అన్నాడు. అంటే డయాగ్రామ్ ఇలా ఉంటుంది యాక్చువల్గా, ఏ బి ఇక్కడ సి ఉంటుంది, సి అనేది ఏబిని డివైడ్ చేస్తుంది. బట్ మనకి సింపుల్గా సమ్ రావాలి అంటే మామూలుగా మనం డివైడ్ చేసి మామూలుగా పెట్టేసుకోండి. సి అనేది మధ్యలో పెట్టి డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ పాయింట్లు రాశాను, ఏ బి సి రాశాను. ఫార్ములా ఏంటి అంటే x1 మైనస్ ఎక్స్ ఈస్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఇదేనా రాయొచ్చు, ఆర్ y1 మైనస్ వై ఈస్ టు వై మైనస్ వై టూ రాయొచ్చు, లేకపోతే z1 మైనస్ జెడ్ ఈస్ టు జెడ్ మైనస్ జెడ్ టూ ఏదైనా రాయొచ్చు. మూడింటికి ఒకటే ఆన్సర్ వస్తుంది. దేర్ ఫోర్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 3 మైనస్ 3 మైనస్ 3 మైనస్ 6 అంటే 4 మైనస్ 6 వచ్చింది. ఓకేనా. కానీ వాడు క్వశ్చన్లో ఎక్స్టర్నల్ అడుగుతున్నాడు, ఎక్స్టర్నల్ అడుగుతుంటే ముందు ఒక మైనస్ పెట్టండి. ఓకే, దేర్ ఫోర్ మైనస్ 4 ఈస్ టు మైనస్ 6 అంటే 4 ఈస్ టు 6 అంటే 2 ఈస్ టు 3 ఇస్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1/5 ఇంటూ 7, 1/7 ఇంటూ 9, 1/9 ఇంటూ 11 సో అని ఇచ్చాడు. 1/103 ఇంటూ 105. ఈ రెండుకి డిఫరెన్స్ చూడండి, 5కి 7కి మధ్య డిఫరెన్స్ 2, 9 7 డిఫరెన్స్ 2, 11 9 డిఫరెన్స్ 2, ఈ రెండుకి డిఫరెన్స్ 2 అంటే ఈ డిఫరెన్స్ ముందు రాసేయండి, 1/1/2 రాసేయండి, 1/2 రాసేయండి డిఫరెన్స్. తర్వాత ఫస్ట్ నెంబర్ ఏంటి 1/5 అది రాసేయండి, లాస్ట్ నెంబర్ ఏంటి 1/105 రాసేయండి, అంతే ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఏం చేశారు, ఈ అన్నిటికీ కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. డిఫరెన్స్ సేమ్ ఉంది, 2 ఉంది అంటే 1/2 రాశారు. ఫస్ట్ నెంబర్ 1/5 రాశారు, లాస్ట్ వాల్యూ 1/105 రాశారు. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 20 ఎల్సిఎం తీసుకుంటే 105. దేర్ఫోర్ 21 మైనస్ 1/105, 2 1 జా 2 10 జా 10/105, 5 2 జా 521. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.